నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్జీల పరిష్కార తీరులో మార్పు స్పష్టంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ అధికారుల సమావేశంలో డివిజనల్ వారీగా పనితీరుపై జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, డిఆర్ఓ టి సీతారామూర్తితో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు. రెవెన్యూ అధికారి ఆర్జీల పరిష్కార విధానంలోనే కాదు, కోర్టు సంబంధ విచారణ చేపట్టే సందర్భాల్లోనూ నిర్ధారణ చేసుకుని అడుగులు వేయడం ముఖ్యమన్నారు. కోర్టులో విచారణ ఉన్న సందర్భాల్లో ఆర్ఓఆర్ జారీ చేయలేదని స్పష్టం చేశారు. సివిల్ తగాదా ఉన్న వ్యక్తులు రెవెన్యూ అధికారి వద్ద ఆర్జీ ఇవ్వడంతో ప్రధాన ఉద్దేశం మన నిజ నిర్ధారణ నివేదికలు వస్తాయని భావిస్తుండడమని అన్నారు. ఏదైనా ధ్రువపత్రం కోసం అభ్యర్థన వచ్చే సమావేశంలో ఒక తహసీల్దార్ తిరస్కారం చేస్తే తదుపరి ఆమోదమించే సమయంలో తగిన రికార్డులు ఆధారంగా చేసుకుని వాటిని పేర్కొంటూ జారీ చేయడం ముఖ్యమన్నారు. పరిశీలన చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ జారీ చేయలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, జిల్లా ల్యాండ్ సర్వే అధికారి బి లక్ష్మీనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. అనగానే మనం అనేది ఒక 10 సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నాము, ఇందులో కొత్తగా ఏముంటుంది అనే ఫీలింగ్ అందరికీ ఉంటారు. సో నాట్ ఓన్లీ యూ, డిఫరెంట్ లెవెల్స్ లో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ. బట్ దిస్ టైమ్ వాట్ ఎవర్ అవర్ బిలీవ్స్ ఆర్ ద స్టీరియోటైప్స్ ఆర్ దే, గవర్నమెంట్ ఈస్ ఎగ్జామినింగ్ బియాండ్ దట్ బాక్స్ చేస్తుంది. కానీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇందులో మన అఫీషియల్స్ కాదు, ఇవి నాన్ అఫీషియల్స్, థర్డ్ పార్టీ కూడా మన విజిలెన్సెస్ ని వెరిఫై చేయాలి. నాట్ హ్యాపీ. ఒకటి లా అండ్ ఆర్డర్, సెకండ్ రెవెన్యూ, థర్డ్ పంచాయతీ రాజ్. సో పంచాయతీ రాజ్ లో వాళ్ళు నాట్ హ్యాపీ కాంపోనెంట్ లో ఎక్కువగా వచ్చింది శానిటేషన్ రిలేటెడ్. సో వాళ్ళు గ్రీవెన్స్ రిడ్రెస్ చేస్తున్నారు అని వీళ్ళు అనుకుంటున్నారు. బట్ పిటిషనర్ కి మాత్రం అది పర్మనెంట్ గా రిడ్రెస్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి దే హ్యావ్ సమ్ ఎక్స్క్యూజెస్ ఆల్సో, మేము చేశాము మళ్ళా వేశారు. అండ్ సెకండ్ డిపార్ట్మెంట్ ఈజ్ పోలీస్. పోలీస్ లో చాలా వరకు గ్రీవెన్సెస్ ఎండార్స్మెంట్ ఇస్తున్నారు. అందులో ఫస్ట్ కేటగిరీ ఈజ్ ద కాంపోనెంట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు రెవెన్యూ. సో రెవెన్యూ కాంపోనెంట్స్ ఉన్న కేసెస్ లో వాళ్ళు రెవెన్యూ కాంపోనెంట్ చూడగానే వాళ్ళు సివిల్ డిస్ప్యూట్ అని ఎండార్స్ చేస్తారు. సో మెయిన్ ఇష్యూ అనేది ల్యాండే ఉంటుంది, మెయిన్ ఇష్యూ రెవెన్యూనే ఉంటుంది. కానీ దానికి పోలీస్ పరిధిలో తీసుకురావడానికి వాళ్ళు నన్ను మ్యాన్ హ్యాండిల్ చేశారు, లేకపోతే నన్ను తిట్టారు, నన్ను అబ్స్ట్రక్ట్ చేశారు, సో అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు వెరిఫై చేయగానే అది మా పరిధిలో లేదు అని ఎండార్స్ చేస్తున్నారు. అందులో లా అండ్ ఆర్డర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది నేను అడ్రస్ చేశాను అని చెప్తాను. సో మనకి ఫిజికల్ గా చూస్తున్నప్పుడు ఆ నెంబర్ రిజెక్ట్ చేసిన నెంబర్ నాట్ రిజాల్వ్ ద ఇష్యూ. బట్ మనకి జస్టిఫికేషన్ ఉందా? వాళ్ళ పంచాయతీ వాళ్ళకి, తర్వాత లా అండ్ ఆర్డర్ వాళ్ళకి జస్టిఫికేషన్ చేసుకునేటట్టుగా మనకు ఉందా?